హాయ్ అండి అందరికీ. ఈరోజు శుక్రవారం కదా, నేను పెట్టే పూజా వీడియోస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు. ఈరోజు శుక్రవారం పూజతో పాటు రేపు శనివారం భీష్మ ఏకాదశి పూజ గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. సో మీరు ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయండి. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనం. అయితే ఈరోజు శుక్రవారం ఎప్పుడూలాగానే తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకి పసుపు రాసేసుకుని అమ్మవారికి క్షీరాన్నం వండి పెట్టి ఆవు పాలతోటి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇక రేపటి పూజ గురించి అయితే ఇప్పుడు మీకు చెప్పేస్తాను నేను. రేపు శనివారం అంటే ఫిబ్రవరి 8వ తారీఖున భీష్మ ఏకాదశి వచ్చింది కదా. మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి భీష్మ ఏకాదశి అండి. ఈ ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం అన్నమాట. ఇంత శక్తివంతమైనటువంటి ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని అయితే మనం పొందవచ్చండి. భీష్మ ఏకాదశి పూజ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా ఆ స్వామివారి దయా కరుణ అన్నీ మన మీద ఉంటాయి. ఈ రోజున చేసేటటువంటి పూజకి రెట్టింపు ఫలితం అయితే వస్తుందండి. మన జీవితం సుఖమయం అవుతుందన్నమాట. ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది. ఈరోజు స్వామివారికి ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తులసిమాలలు సేకరించుకుని స్వామివారికి తులసిమాల కానీ తులసి దళాలు కానీ సమర్పించడం చాలా మంచిది. ఎందుకంటే స్వామివారికి విష్ణుమూర్తికి అవనివ్వండి వెంకటేశ్వర స్వామివారికైనా తులసి దళాలు అంటే చాలా ఇష్టం కదా. అందుకని తులసిమాలలు అయితే సిద్ధం చేసుకోండి. వీలు లేని వారు కొన్ని తులసి దళాలు అయినా సరే స్వామివారి పాదాల వద్ద ఉంచడం వల్ల చాలా మంచిదనమాట. ఇక ఈ రోజున దీపారాధనకి పిండి దీపాలను అయితే దీపారాధనకి రెడీ చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం కదా. అందుకని పిండి దీపాలని ఈరోజు ఏకాదశి రోజున పూజా మందిరంలో 7 దీపాలు పెట్టుకోవడం చాలా మంచిదనమాట. వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు వీలైనటువంటి వాళ్ళు 7 దీపాలు పిండి దీపాలు పెట్టండి. అంత వీలు కాని వాళ్ళు 2 దీపాలు అయినా సరే పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకుని వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు వేసి పెట్టి ఒక్కొక్క ప్రమిదలో కూడాను 7 ఒత్తుల చొప్పున దీపారాధన ఒత్తులు వేసి దీపారాధన అయితే చేసుకోండి. ఒక్కొక్క పిండి దీపంలో 7 ఒత్తుల చొప్పున వేసి దీపారాధన చేసుకోండి. ఇలా దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేసుకుని స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం కానీ బెల్లంతో చేసినటువంటి బెల్లం పానకం కానీ లేదా చిన్న బెల్లం ముక్క అయినా సరే సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. స్వామివారికి ఆహ్వానం పలికి అన్ని సేవలన్నీ చేసుకుని ఓం గోవిందాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈ ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపించడం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోతాయన్నమాట. ఏకాదశి రోజునే కాదండి, మనకి ఎప్పుడు వీలున్నా సరే ఆ స్వామివారి తలుచుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఇక గోవిందనామాలు, శ్రీహరి స్తోత్రాలు, విష్ణు సహస్రనామాలు మీ టైంను బట్టి ఎన్ని నామాలు కుదిరితే అన్ని నామాలు అయితే చదువుకోండి. ఇక చివరిగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని స్వామివారి పాదాల వద్ద ఉన్నటువంటి అక్షతలు తీసుకుని తలపైన వేసుకోండి. ఈ భీష్మ ఏకాదశి రోజున ఈ విధంగా స్వామివారికి పూజ చేసి ఆయన కృపకు పాత్రలవ్వండి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే మనం జన్మజన్మలా చేసినటువంటి పాపమంతా నశిస్తుందంటండి. ఎందుకంటే రావి చెట్టులో 33 కోట్ల దేవతలు అలాగే విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటారు కదా. కాబట్టి ఈరోజు రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడం కూడా చాలా మంచిది. అలాగే రావి చెట్టు నీడలో ఉన్నా కూడా కాసేపు మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయంటండి పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున రావి చెట్టును అయితే దర్శించి ప్రదక్షిణాలు చేసి అక్కడ ఒక దీపం పెట్టి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందొచ్చు. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున సాయంత్రం 6 బయట 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను అయితే ఆవు నెయ్యితో వెలిగించండి. ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టేనండి. అదేవిధంగా ఈరోజు తులసి మొక్కకి కొన్ని ఆవు పాలు పోసి నెయ్యి దీపం వెలిగించడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు కొంతవరకు అయితే తీరుతాయి. ఇక ఈరోజు పాటించవలసిన నియమాల విషయానికి వస్తే ఈరోజు తలకు నూనె పెట్టకూడదు. ఈరోజు తలకు నూనె పెట్టడం వల్ల ఆయుష్ తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు.
అలాగే ఏకాదశి రోజున ఉపవాసం అయితే ఉండాలండి. అలాగని పూర్తి ఉపవాసం అవసరం లేదు, ఏమీ తినకుండా అయితే ఉండకూడదు. అన్నం మాత్రం తినకుండా పాలు పళ్ళు తిని ఉపవాసం ఉండవచ్చు. ఏకాదశి రోజున ధాన్యంలో ఒక రాక్షసుడు ఉంటాడని పురాణ కథలు అయితే ఉన్నాయి కదా, చాలా కథలు. అలాగని అందుకని అన్నం తినకుండా అయితే వేరే పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం ఉండవచ్చు. ఏకాదశి రోజున ఉపవాసం ఎలా ఉండాలి, ఏకాదశి వ్రతం ఎలా చేయాలి అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇక ఈ ఏకాదశి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా ఏకాదశి రోజు పూజ చేసుకుని మీరందరూ కూడా ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. మీరంతా చక్కగా పూజ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుల వారిని అయితే తప్పకుండా అందరూ తలుచుకోవాలండి. భీష్మ ఏకాదశికి ఆ పేరు రావడానికి కారణమే ఆయన కథ, భీష్మాచార్యుల వారు. అది భారతంలో చాలా పెద్ద కథ అయితే ఉంటుంది. భీష్మాచార్యుల వారు ప్రాణం ఎప్పుడు పోవాలో కూడా ఆయన ఇష్టం అనమాట. ఆయన ఇష్ట ప్రకారం భగవంతుడు ఆయనకు ఆ వరం అయితే ఇచ్చారు. అందుకని ఏకాదశి రోజున భీష్మాచార్యుల వారు ప్రాణాన్ని వదులుతారనమాట. దానికి వేరే కథ ఉంది, నేను మీకు వేరే వీడియోలో అయితే చెప్తానమాట. అందువల్ల ఆ రోజున భీష్మాచార్యుల వాళ్ళని కూడా తలచుకుని ఆయన కూడా నమస్కారం చేసుకోవడం చాలా మంచిదనమాట. ఇంకా నేను ప్రతిసారి చెప్పే విషయమే ఏంటంటే, మనం భగవంతుడికి పూజ చేస్తూ సేవ చేస్తూ కూడా లేని వారికి పేదవారికి కూడా సాయం చేయడం వల్ల ఆ భగవంతుడు అయితే మనం చాలా సంతోషిస్తాడండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, అందువల్ల లేని వారికి కొంచెం సాయం చేయండి. ఆపదలో ఉన్న వారిని అయితే ఆదుకోండి. అన్నీ ఇలా చేస్తూనే మనం ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మాచరణ చెయ్యాలి. నేను ప్రతిసారి చెప్పే విషయమే, మనం ధర్మబద్ధంగా ఉండి ఇటువంటి పూజలు వ్రతాలు అన్నీ చేసుకోవడం వల్ల ఆ స్వామివారి కృపకైతే మనం పాత్రలం అవుతాము. అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా ఏకాదశి పూజ అయితే అందరూ చేసుకోండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.